నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. జడ్జి రామకృష్ణ రాష్ట్ర ఫోరం సభ్యులను అభినందించి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జహీదా బేగం ఆధ్వర్యంలో ఎంతో మంది ఫోరంలో సభ్యులుగా చేరి ఆయా మండలాల్లో, జిల్లాల్లో మోసపోతున్న వినియోగదారులకు న్యాయం చేయడంలో భాగస్వామ్యం అవ్వటం, వినియోగదారుల హక్కుల చట్టం గురించి ప్రజలకు తెలియజేయడం ఎంతో హర్షదాయకమని జడ్జి రామకృష్ణ రాష్ట్ర ఫోరం సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సలావత్ జమలా, ఉపాధ్యక్షులు తల్లారి బాలకృష్ణ, ఆర్గనైజర్ కార్యదర్శి బూక్యా గోపి, కార్యదర్శి పట్లోల నరసింహ వారిని నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జహీదా బేగం, ఆర్గనైజర్ కార్యదర్శి ఎస్కే రమేష్, కార్యదర్శి నవనీతారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తూర్పాన్ సందీప్ గౌడ్, ఫాతిమా, సభ్యులుగా గవల అవినాష్, గవల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ మూడు మనం ఎప్పుడు కూడా అలా నెమరేసుకుంటూ ఉండాలి. మనకంటే మన పై స్థాయి వ్యక్తి మనతో ఒకసారి అప్రిషియేట్ చేశారంటే అది ఇంకా బూస్టే వేరే. కాబట్టి ఆ సక్సెస్ అనేది అలా ఎంజాయ్ చేయాలి. కాబట్టి కన్జ్యూమర్ దీంట్లో మనకు ఫెయిల్యూర్ అనేది తక్కువగా కనపడుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క అటెంప్ట్ సక్సెస్ అవుతుంది. కానీ మార్గాలు ఎలా దాని మీద కొంచెం అవగాహన పెంచుకోండి. కొంచెం మార్కెట్లో ఏ వస్తువు కన్నా కానీ 500 రూపాయలు పెట్టుకున్న వస్తువు కానీ 5 రూపాయలు పెట్టుకున్న వస్తువు కానీ ఇఫ్ ఇట్ ఈస్ డిపెండ్ మనకు రైట్ మనం పే చేశాం కదా. మనం ఏదైనా ఇప్పుడు చాక్లెట్ ఒకటి తీసుకుంటాం మామూలుగా ఆ 10 రూపీసే అనుకోండి. కానీ అది లేట్ అయిపోవడము లేకపోతే ఇంకో రీజన్తోనే అది పాడైపోవడం, అది చూస్తాము నచ్చలేదు అనుకో తీసి నుంచి పక్కన పడి వెళ్ళిపోతాం, మాట్లాడు. కానీ అక్కడ క్వశ్చన్ చేయాలి, అది దాని కాస్ట్ 10 రూపీసే కదా అనేది అనుకోకూడదు. ఎవరు వాడు మనకు చేశాడు దాన్ని ప్రశ్నించాలంతే. ఇక్కడ అంటే మీరేం చేయాలంటే కన్జ్యూమర్స్ అందరికీ కూడా మీరు దానికి పెట్టిన రేటు గురించి కాదండి, మీకు జరిగినటువంటి మనస్తాపం గురించి ఆలోచించండి. మనం ఫీల్ అవుతాం లేదండి. ఇప్పుడు చాక్లెట్ తీసుకుంటాం 10 రూపాయలు పెట్టి, మనము అది ఎంజాయ్ చేయాలని తీసుకుంటాం. మనం దాన్ని ఎంజాయ్ చేయలేకుండా మన మనస్సు గాయపరుచుకొని పక్కన పడి వెళ్ళిపోయినామంటే అది నష్టమే కదా. దాన్ని మనీలో క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత వాల్యూ ఉంటుంది దానికి? అక్కడ మనీ క్యాలిక్యులేషన్ కాదు, అక్కడ మన సాటిస్ఫాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మీరు ఎవరినైనా మాట్లాడేటప్పుడు జనరల్గా నిరుత్సాహంగా అంటారు, ఎందుకండి అది 2000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది, మళ్ళీ మేము వాటికి ఇవి జరుగుతుంటాయి సార్. ఈ కామన్గా మీరు అన్నట్టు వదిలేసేస్తారు, ఎందుకు లేనట్టుగా ఎందుకులే వదిలేస్తాం. మా కన్జ్యూమర్లో అది అవేర్నెస్ రావాలి. ఎందుకులే ఎందుకండి మనం డబ్బు పెట్టే కదా, మన 10 రూపాయలు అన్నది మనకే ఊరికే రాదు కదా. ఆ 10 రూపాయల కోసం ఎంత కష్టపడాలో చాలా విలేజెస్లో వెళ్ళినప్పుడు 10 రూపాయల విలువ కొంతమంది చెప్తారు. నాకు ఇది బాగా మంచి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కేసు డీల్ చేసేటప్పుడు 3,50,000 రూపాయలు క్యాష్ పెట్టి కౌంట్ చేసుకున్న తర్వాత ఒక 50 రూపాయలు తగ్గింది. సరేలేమ్మా ఈ గొడవలో ఏముందిలే వెళ్ళిపోవడం ఆమె వినలేదు. 10 రూపాయలు పెడితే మాకు కూరగాయలు వస్తాయి సార్, ఆకుకూరలు వస్తాయి. ఆ 10 రూపాయలు ఆ రోజు నేను నా కుటుంబానికంతా నేను వండి పెడతాను. ఎందుకు వండి పెట్టాలా అంటే ఆ విలువ అన్నది ఆడ 3,50,000 రూపాయల కంటే ఆ 50 రూపాయల లోటు అన్నది ఆమె గమనించింది. ఆ విలువ ఆమె గుర్తించింది. 10 రూపాయలు పెడితే మాకు కూరగాయలు వస్తాయి ఒక రోజుకి. ఇది కన్జ్యూమర్ అవేర్నెస్.
మన పెట్టే ప్రతి పైస ఎలా మనతో మన లైఫ్ని లీడ్ చేస్తామనే దాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. ఆ ఇల్లు అన్నది అంత ఇంపార్టెన్స్. మీరే షాక్ అయ్యాను. తర్వాత రియలైజ్ అయ్యా. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి నేనే మాట్లాడాను. నేను చెప్పింది నేను 2 రోజులు ఆలోచించానండి. నిజమే, నేను కల్లారా చూశాను. 10 రూపాయలు తీసుకెళ్ళిన వ్యక్తి 10 రూపాయలతో ఒక 5 రూపాయలు వంకాయలు, ఒక 5 రూపాయలు బెండకాయలు తీసుకున్నదంటే 2 పూట్లకు కర్రీ తయారు చేశాను. అంటే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, ఎలా ఆ రోజు ఎలా గడపాలో ఆ ఇల్లానికి తెలుసు అన్నమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం కూడా మనీ. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే కన్జ్యూమర్ ఒకప్పుడు అనేవాళ్ళు కదా, కన్జ్యూమర్ అంటే భగవంతుడని ఎక్కువ ఉంది. వాళ్ళు మామూలుగా గుజరాతీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మరాఠా వీళ్ళందరూ కూడా వాళ్ళ సాఫ్ట్ మళ్ళీ వాళ్ళు ఫస్ట్ మనకు కనిపించేవాళ్ళు. కస్టమర్ దేవుడు అని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడని అలా స్లోగన్ పెట్టుకోండి. అంతే, అంటే కస్టమర్ని చీట్ చేస్తున్నావా లేదా అనేది మన క్వశ్చన్. నువ్వు కస్టమర్ దేవుడు అని నువ్వు చెప్తున్నావు, నీ సాఫ్ట్ వచ్చిన ప్రతి వ్యక్తి నువ్వు దేవుడిని మోసం చేసినట్టే కదా నువ్వు. అది ప్రశ్నల రూపంలో